రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం రేపింది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వైద్యుడిని వెంటనే సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మల్కిస్గూడ గ్రామానికి చెందిన నాన్కంపేట కళ్యాణి ఈ నెల 19న ప్రసవం కోసం ఆచారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే వైద్యం వికటించి నవజాత శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా ఆగ్రహావేశాలకు దారితీసింది. హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇచ్చేయండి బాబు, అవి రాసి ఉంది కదా భయ్, రాలేదా? అదే ఎవరికి మంచిగానే ఉంది. అది మేము పంపించాం ఈ కేసుని అన్నారు తండ్రి. ఈ కేసుని ఎక్కడ వెళ్ళనీయమన్నారు, బేబీ ఏం అనేది ఓపెన్, ఓన్లీ తలకాయ మాత్రమే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యే ఒకళ్ళ ఆడ తీయనికి ఆప్షన్ లేదు. మదర్ అనే మా వైఫ్ అనేది ఆక్సిజన్ అందుతలేదు. ఎట్టి సిచ్యువేషన్ అందులో స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయినాక సిస్టర్ను కూడా ఎత్తేసేసారు. అప్పుడు లాస్ట్కు అంబులెన్స్ అని అప్పుడు సిటీ పంపించాలి అంబులెన్స్ అని అన్నారు. ఆ మాట అయినాగానే మీరు పోయి అంబులెన్స్ అతను అన్న దండం పెడతా అంటే ఇమీడియట్లీ వచ్చి ఆయన సేఫ్ చేసిండు. ఆ బాబు ప్రాణం పోయింది, అమ్మాయి సేఫ్ అయిపోయింది. వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఇది చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బ్రేక్ తీసుకుందా.